తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా పగలు రాత్రి ఈ రెండూ ఉన్నట్లుగా కొన్నిసార్లు రాత్రి లాంటి అనుభవాల్లోకి నువ్వు ప్రయాణమై వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఉదయం వాకింగ్ వింటున్న నీ బ్రతుకులో ఈ గడియలో కూడా రాత్రి లాంటి జీవితాన్ని అనుభవిస్తున్నావా? కన్నీళ్ళ లాంటి జీవితాన్ని అనుభవిస్తున్నావా? నువ్వు భక్తిగా బ్రతికేవు నిజమే, ప్రార్థనా పరుడుగా బ్రతికేవు నిజమే, దేవుడంటే అచంచలమైన విశ్వాసం నీ గుండెల్లో ఉంది నిజమే. ఎంత భక్తిగా బ్రతికినా నీ జీవితంలో జరిగే పరిస్థితులు చీకటి లాంటి పరిస్థితుల, కన్నీటి అనుభవాలతో నిండుకున్న పరిస్థితుల. నేను మాట అంటా, రాత్రి లాంటి అనుభవాలు ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నీ హృదయం దేవుని గురించి ఏమంటుంది? సనుగుతుందా? ఆయాసపడుతుందా? ఇంత ప్రార్థన చేస్తే దేవుడిచ్చే ప్రతిఫలం ఇది అని ఎక్కడో ఒక సన్నని మూలుగు నీ గుండెలో నుంచి ప్రారంభమవుతుందా? వద్దు, మానే. యోబు జీవితాన్ని, భక్తుడైన దావీదు గారి జీవితాన్ని చూద్దాం. 63వ కీర్తన చూడండి. 63వ కీర్తన, ఎస్, మొదటి చరణం. 63వ కీర్తన మొదటి చరణం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను నేను వెదికెదను. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. దావీదు యోధారణ్యములో ఉన్నప్పుడు రాసిన కీర్తన ఈ కీర్తన. విన్నారా? ఎక్కడున్నప్పుడు రాసిన కీర్తన? యోధారణ్యం. యోధారణ్యానికి ఎందుకు వెళ్ళాడు? సైట్ సీయింగ్ అనుకున్నారా? ఆ అరణ్యం ఎట్టుంటుందో చూద్దామని, అందాలు చూద్దామని వెళ్ళాడా? లేదు సుమే. సౌలు చేత తరమబడుతున్న దినాల్లో గూడు విడిచిన పక్షిలాగా, గుండె బ్రద్దలైన మనుషునిలాగా, విన్నారా? గూడు విడిచిన పక్షిలాగా, గూడు విడిచిన కాదు, గూడు చెదిరిన పక్షిలాగా, గుండె పగిలిన మనిషిలాగా పారిపోతూ యోధారణ్యంలో తలదాచుకుంటున్నాడు. బాల్య దినాల నుంచి దేవుని మీద నమ్మకం పెట్టుకొని బ్రతికిన దావీదు బ్రతుకు ఒక్కసారి బుగ్గిపాలైనట్లయిపోయింది. యోధారణ్యంలోకి వెళ్ళిన తర్వాత తన బాల్య దినాల్లో తాను మందిరానికి వెళ్ళినవన్నీ జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి పిచ్చి ప్రేమతో ప్రేమించిన ఆ అనుభవాలను జ్ఞాపకం చేసుకొని బాల్య దినాల నుంచి నేటి వరకు ఎంత భక్తిగా బ్రతికే కదయ్యా. ఏంటి నా బ్రతుకుని ఎలా చేశావు? నోటి మాటతో అతిక్రమింపలేదు, ఎట్ ద సేమ్ టైం హృదయంలో కూడా దేవుని పట్ల ఏ దురాలోచన రాలేదు. యోధ అరణ్యంలో ఉన్నప్పుడు వేకువజామునే లేచి, దేవా నా దేవుడవు నీవే, బెత్లెహేములో ఉన్నా నా దేవుడవు నీవే, అరణ్యంలో ఉన్నా నా దేవుడవు నీవే, సింహాసనం మీద కూర్చున్న నా దేవుడవు నీవే, గద్దె మీద నుండి నువ్వు నన్ను దించిన నా దేవుడవు నీవే, పగలు నీవే నా దేవుడవు. ఎస్, చెప్పండి. పగలు నీవే నా దేవుడవు, రాత్రి జాముల యందు కూడా నీవే నా దేవుడవని వేకువనే లేచి ప్రార్థన చేస్తున్నాడండి. దైవజనమ, విన్నారా? ఇలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా, రాత్రి లాంటి అనుభవాలలో గుండా వెళుతున్న వేకువజామునే లేచి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేయగలిగాడంటే దానికి కారణాలు 2 చెప్తాను. నంబర్ 1, దేవుని మీద ఆ భక్తునికున్న పిచ్చి ప్రేమ. ఆమేన్. దేవుని మీద ఆ భక్తునికున్న పిచ్చి ప్రేమ. రెండో మాట చెప్పంటారా? ఈరోజు కష్టాల కడలులో చిక్కుకున్నాను నిజమే, మంచి దినాలు నా దేవుడు నాకు ఇవ్వకుండా ఉంటాడా? ఎస్, ప్రతి పగటికి ముందు రాత్రి వస్తుంది కదా.
ఈరోజు రాత్రి వచ్చిందంటే రేపు పగలు నా కొరకు కాచుకొనుంది. ప్రతి చీకటి తర్వాత ఉదయం వెలుగొచ్చినట్లుగా, మారా తర్వాత మాధుర్యం వచ్చినట్లుగా, ఈరోజు తరమబడుతున్న నా బ్రతుకునే భవిష్యత్తులో తలమానికగా దేవుడు నిలవబెడతాడు. మంచి రోజులు నా దేవుడు నాకు ఇస్తాడు. నిరీక్షణ ఆయన గుండెల్లో ఉంది. రాత్రి లాంటి అనుభవాలు వచ్చిన నోటితో దేవుని దూషించలేదు. హృదయంలో కూడా ఏ దురాలోచన దేవుని పట్ల భక్తుడు కలిగి బ్రతక